హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీని షేర్ చేయబోతున్నానండి. అదేంటంటే వంకాయ రోటి పచ్చడి అనమాట. చాలా 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 బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా పోపు వేగనివ్వండి. బాగా ఎర్రగా వచ్చేలా వేపనివ్వండి. బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసి ఇంకొక నిమిషం వేగనిచ్చేసి పక్కకు ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదండి, ఇలా పోపు అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత సేమ్ అదే బాండీలో వంకాయ ముక్కలన్నీ వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా కట్ చేసిన వంకాయ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. వేసేసుకొని దీన్ని బాగా ఒక 2 మినిట్స్ పాటు బాగా కలయపెట్టాలి. ఇప్పుడు ఈ ముక్కలపై కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఉడికిపోతుందండి, అందుకే సాల్ట్ వేస్తున్నాం. ఒక 5 మినిట్స్లో బాగా ఉడికిపోయి బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం కొద్దిగా 4 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిర్చి వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. బాగా కలపెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా మూత పెట్టి వదిలేస్తే బాగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి, సరిపోతుంది ఇప్పుడు నేను తీసుకున్న చట్నీకి. దాన్ని కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టేసేయండి. అండ్ ఆ 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇలా సగం ఉడికేసింది అనమాట. ఇంకొక 2 మినిట్స్ ఉంచితే బాగా ఉడికిపోతుంది. చూసారు కదండి, 2 మినిట్స్కే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ చట్నీ అంతా చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న పోపు అంతా వేసేసుకోవాలండి. అలాగే మనం ముక్కలతో పాటు ఉడకబెట్టిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. అండ్ నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ ముందుగా ఎందుకు వేసి గ్రైండ్ చేశానంటే వంకాయలతో పాటు కలిపి అన్నీ ఒకేసారి గ్రైండ్ చేస్తే మరీ పేస్ట్లో వచ్చేస్తుంది, అది తినడానికి అంత బాగుండదు. అందుకే ముందుగా గ్రైండ్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ వేసేసుకొని కచ్చాపచ్చిగా ఒక 2 టైమ్స్ ఆపుతూ వేస్తూ గ్రైండ్ చేసుకోండి. సాల్ట్ నేను ఇందాక ఉడకబెట్టడానికని కొంచెం వేసాను, ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను. మీరు కావాలంటే ఒకేసారి సాల్ట్ వేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. అండ్ చట్నీకి ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయాలంటే మళ్ళీ ఇంకొకసారి పోపు వేసుకోండి, సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. అందుకే నేను ఇంకొకసారి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒక ½ స్పూన్ ఇంగువ వేసి బాగా వేయించేసి దాన్ని చట్నీలోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట. చూడండి, పోపు అంతా వేసేసుకొని బాగా కలయపెట్టుకుంటే ఎంతో టేస్టీ, అందరికీ ఇష్టమైన వంకాయ చట్నీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదండి, వంకాయ చట్నీ అయితే చాలా చాలా ఈజీ అండి. ఇది రోడ్డు పచ్చడి కాబట్టి మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అండ్ టూ హెల్తీ అనమాట. ఈ వంకాయకి ఎంత ఆయిల్ పడితే అంత టేస్ట్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా రెసిపీ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.